This video is brought to you by AKSIAS. హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 80. అసలు ఈ యొక్క ఆర్టికల్ 80 దేని గురించి వచ్చిందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఈ ఆర్టికల్ గురించి, ఈ యొక్క ఆర్టికల్ 80. ఓకే స్టూడెంట్స్, అసలు ఆర్టికల్ 80 గురించి మనం న్యూస్లో ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఆర్టికల్ 80 గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఈ యొక్క ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ గురించి డీల్ చేస్తుంది. రాజ్యసభ యొక్క నిర్మాణం అంటే ద కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి చెప్తుందన్నమాట ఆర్టికల్ 80. మరి ఆర్టికల్ 80 కాంటెక్స్ట్ ఏ సందర్భంలో వచ్చిందంటే కనుక ఈ యొక్క చండీగఢ్ ఏదైతే కనుక చండీగఢ్ అనేది ఏంటి? ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ. చండీగఢ్ ఏమంటున్నారంటే మాకు కూడా రాజ్యసభలో సభ్యత్వం కావాలి అని అడుగుతున్నారు. అనమాట. మరి రాజ్యసభలో మరి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్కి సభ్యత్వం ఇవ్వాలంటే మీకు ఏం తెలిసి ఉండాలి? రాజ్యసభలో ఆల్రెడీ అంటే ఇదివరకే ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు సభ్యత్వం ఉందో మీకు తెలియాలి. మరి రాజ్యసభలో ఆల్రెడీ ఇదివరకే సభ్యత్వం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి అంటే మనకి జేఎండ్కే, జమ్మూ అండ్ కాశ్మీర్, దాంతోపాటు ఢిల్లీ, దాంతోపాటు మనకు పుదుచ్చేరి. ఈ యొక్క 3 రాష్ట్రాలకు కూడా రాజ్యసభలో అంటే ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా రాజ్యసభలో సభ్యత్వం ఉంది. అసలు రాజ్యసభలో రాష్ట్రాలకి సభ్యత్వం ఎలా ఉండాలి అని చెప్పేది మనకి షెడ్యూల్ 4. అలానే మనం రాజ్యాంగాన్ని సవరించి కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా రాజ్యసభలో సభ్యత్వం ఇచ్చారు. ఏ కేంద్రపాలిత ప్రాంతాలు అయితే కనుక అసెంబ్లీస్ కలిగి ఉన్నాయో వాటికి మనం ఈ యొక్క రాజ్యసభలో సభ్యత్వం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు చండీగఢ్కి అసెంబ్లీ లేదు కదా, అయినా కూడా వీళ్ళు రాజ్యసభలో సభ్యత్వం కావాలని అడుగుతున్నారు కదా, అది వర్కౌట్ అవుతుందా అంటే చండీగఢ్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఢిల్లీకి సభ్యత్వం ఇచ్చేటప్పుడు అసలు ఢిల్లీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ మాత్రమే ఉండేది. అప్పుడు ఢిల్లీకి అసెంబ్లీ లేదు కదా, ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ పంపితే మీరు సభ్యత్వం ఇచ్చినప్పుడు మేము కూడా చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేము కూడా ఒక ప్రతిపాదన పంపిస్తున్నాం అని చెప్పేసేసి ఈ యొక్క ఒక ప్రైవేట్ బిల్లుని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ప్రైవేట్ మెంబర్ బిల్ని ఈ యొక్క ప్రతిపాదించారు. ఈ బిల్ని ఎవరు ప్రతిపాదించారు? ఈ బిల్లు ప్రతిపాదించింది ఎవరంటే మనీష్ తివారీ. ఈ మనీష్ తివారీకి లోక్సభ ఎంపీ అనమాట, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లోక్సభ ఎంపీ మనీష్ తివారీ ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది సభలో ప్రవేశపెట్టారంటే ఇంకా సభలో ప్రవేశపెట్టలేదు. ఫస్ట్ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ని ఇలాంటివి ప్రవేశపెట్టాలంటే ఫస్ట్ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించడం. ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి, ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టాలంటే 1 మంత్ నోటీస్ ఇవ్వాలి సభకి, గుర్తుంది కదా. సో ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్లుని హోమ్ మినిస్టర్కి ఇచ్చారు. ఎందుకంటే వీటి గురించి డీల్ చేసేది ఇప్పుడు ఇది హోమ్ మినిస్ట్రీ కాబట్టి హోమ్ మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ని హోమ్ మినిస్ట్రీ ఇప్పుడు ఈ యొక్క చండీగఢ్ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పంపించింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ఆమోదించింది. ఎందుకంటే వాళ్ళకి రాజ్యసభలో సభ్యత్వం వస్తుందంటే కనుక ఎవరొద్దు అనుకుంటారు, ఆమోదించింది. ఇప్పుడు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుని రేపు అంటే ఒకసారి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయితే లోక్సభలో ప్రవేశపెడతారు. మరి ఈ సందర్భంలో ప్రైవేట్ మెంబర్ బిల్కి పబ్లిక్ బిల్కి ఉన్నటువంటి తేడా ఏందో కూడా మనం చూద్దాం. అంటే ఓవరాల్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చండీగఢ్కి రాజ్యసభలో సభ్యత్వం కోసము ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, రాజ్యసభలో సభ్యత్వం, లోక్సభలో సభ్యత్వం ఆల్రెడీ ఉంది. ఓకే, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా లోక్సభలో సభ్యత్వం ఉంది. కాకపోతే రాజ్యసభలో మాత్రం ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే సభ్యత్వం ఉండడం వల్ల వీళ్ళ కోసం అని చెప్పేసి ఈ యొక్క చండీగఢ్ సభ్యత్వం కోసమని ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ని ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ కాన్సెప్ట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు చండీగఢ్కి అసలు ఈ యొక్క రాజ్యసభలో రిప్రజెంటేషన్ సాధ్యమేనా అన్నటువంటి క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు మరి ఇక్కడ ప్రైవేట్ మెంబర్ బిల్ అని వచ్చింది కాబట్టి మరి ప్రైవేట్ మెంబర్ బిల్కి దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ బిల్కి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంది మనం డిస్కస్ చేస్తాం. ఏం డిఫరెన్స్ లేదు స్టూడెంట్స్, సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక బిల్లుని మినిస్టర్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు అనుకోండి, మినిస్టర్
పార్లమెంటులో ప్రవేశపెడితే కనుక ఆ బిల్లుని ఏమంటారంటే కనుక పబ్లిక్ బిల్ అంటారు స్టూడెంట్స్. పబ్లిక్ బిల్ అంటారు. ఆ బిల్లుని పబ్లిక్ బిల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక అదర్ దాన్ మినిస్టర్ కాకుండా, అదర్ దాన్ మినిస్టర్ కాకుండా అంటే మీనింగ్ ఏంటంటే అధికార పార్టీ అతనైనా సరే, ప్రతిపక్ష పార్టీ అయినా సరే, మినిస్టర్ కాకుండా ఎవరైనా సరే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినట్టయితే కనుక దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు స్టూడెంట్స్. ఇది ప్రధానమైనటువంటి తేడా. మిగతా తేడాలు మనం నోట్స్ చెక్ చేసేటప్పుడు ఎలాగో చూస్తామన్నమాట. పబ్లిక్ బిల్, ప్రైవేట్ మెంబర్ బిల్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్. మరి ఇప్పుడు సో మీకు కాంటెక్స్ట్ అర్థమైంది కదా. ఎవరు రాజ్యసభలో సభ్యత్వం కావాలని అడుగుతున్నారు? చండీగఢ్ అడుగుతున్నారు. దీనికి కావాల్సినటువంటి ప్రతిపాదన ప్రభుత్వం ప్రతిపాదిస్తుందా, లేకపోతే అదర్ దాన్ మినిస్టర్? మరి అదర్ దాన్ మినిస్టర్ ఏదైనా ప్రతిపాదనను సభలో తీసుకురావాలంటే ఏదైనా బిల్లు రూపంలో ఆ బిల్లును ఏమంటారు? ప్రైవేట్ మెంబర్ బిల్. కాబట్టి ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా ఈ నోట్స్లో మనం 1 by 1 కవర్ చేయడం జరుగుతుంది. ఇది మన యొక్క టాపిక్ యొక్క ఇంట్రడక్షన్. ఓకే, ఇప్పటివరకు మనం ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం గురించి చెప్తుంది. రాజ్యసభ ఎందుకు డిస్కస్ చేస్తామంటే చండీగఢ్ ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతం రాజ్యసభలో సభ్యత్వం కావాలని అడుగుతున్నారు. రాజ్యసభలో సభ్యత్వం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవేవో చూసాం. అలానే ఈ యొక్క రాష్ట్రాలకు రాజ్యసభలో సభ్యత్వం గురించి షెడ్యూల్ 4 అనేది మనకు చెప్తుంది స్టూడెంట్స్. అలానే రాజ్యసభకు ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ ఏంటంటే రాజ్యసభను మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అలానే ఎల్డర్స్ హౌస్ పెద్దల సభ అంటారు. అలానే రాజ్యసభని మనము పర్మనెంట్ హౌస్ శాశ్వత సభ అని కూడా అంటారు రాజ్యసభని. ఓకే, రాజ్యసభ యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం టెన్యూర్, రాజ్యసభల యొక్క పదవీ కాలం 6 years ఉంటుంది. 6 years. అలానే రాజ్యసభకు ఎలక్షన్స్, రాజ్యసభకు ఎన్నికలు ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. అలానే మీకు రాజ్యసభకు సంబంధించిన ఇంకొక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏం తెలియాలంటే కనుక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్యసభ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తారు. రాజ్యసభకి ప్రిసైడింగ్ ఆఫీసర్, రాజ్యసభ చైర్మన్గా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తారు. ఇది స్టూడెంట్స్ మీకు సంబంధించినటువంటి ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. మరి ఇప్పుడు మనము ఈ యొక్క టాపిక్ ఆర్టికల్ 80కి సంబంధించినటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేద్దాం. చండీగఢ్ ఆల్రెడీ మనము ఇది ఏ ప్రాంతం గురించి డిస్కస్ చేస్తున్నాం? చండీగఢ్. ఓకే, చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్ని ఆమోదించింది. అన్ని పార్టీల వాళ్ళు, ఇది కాంగ్రెస్ సభ్యుడు ప్రవేశపెట్టబడినప్పటికీ కూడా బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ యొక్క బిల్లును యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇది పార్లమెంట్కి వెళ్తుంది అనమాట. వీళ్ళు ఏమని అడుగుతున్నారు? వీళ్ళకి కావాల్సింది ఏంటంట అంటే కనుక రాజ్యసభలో సభ్యత్వం కావాలంట. ఓకే, ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు రాబోయే పార్లమెంట్లలో. మరి రాజ్యసభ వచ్చింది కాబట్టి రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి చెప్పేది ఏంటి? ఆర్టికల్ 80. అలానే రాష్ట్రాలకు రాజ్యసభలో సభ్యత్వం గురించి చెప్పేది ఏంటి? 4th షెడ్యూల్. అలానే రాజ్యసభను ఏమంటాం? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం. ఓకే, సో అలానే ఓకే ఈ యొక్క రాజ్యసభలో ఈ యొక్క రాష్ట్రాలకు కానీ కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ సో ఎన్ని సీట్స్ అలొకేట్ చేశాము అని చెప్పేటువంటి ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 4(1) అండ్ ఆర్టికల్ 82. ఓకే, సో ఈ 4th షెడ్యూల్ ఏమో 4th షెడ్యూల్. అలానే ఈ యొక్క ఆర్టికల్స్ ఏమో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవేవైతే ఉన్నాయో ఆర్టికల్ 4(1) అండ్ ఆర్టికల్ 82, ఇవి రెండు కూడా ఈ యొక్క రాజ్యసభలో సభ్యత్వం గురించి చెప్తున్నాయి. ఆర్టికల్ 18 అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో రాజ్యసభ యొక్క మ్యాక్సిమం మెంబర్స్ 250 ఉంటారు. ప్రజెంట్ మెంబర్ 245, ప్రజెంట్ స్ట్రెంత్. ఓకే, ప్రస్తుతమైనటువంటి సంఖ్య 245లో 233 మెంబర్స్నేమో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఓకే, సో దీని గురించి కూడా మీకు కాన్సెప్ట్ చెప్తాను స్టూడెంట్స్. ఓకే, రాజ్యసభలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ సంఖ్య ఎంత అంటే 245. ఈ 245లో 233 మెంబర్స్ ఎన్నుకోబడ్డ సభ్యులు, ఎలక్టెడ్ మెంబర్స్. దాని తర్వాత 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్. 12 మెంబర్స్ నామినేట్ కాబట్టేటువంటి సభ్యులు, నామినేటెడ్. ఈ నామినేటెడ్ సభ్యులు ప్రధానంగా ఈ యొక్క ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్ అండ్ సోషల్ సర్వీస్, సామాజిక సర్వీసులకు చెందినటువంటి వ్యక్తులు. సోషల్ సర్వీస్ ఇంకొద్ది మీరు డెప్త్ నేర్చుకోవాలంటే కనుక రాజ్యసభ లాగానే మన స్టేట్లో కూడా ఎమ్మెల్సీ ఉంటారు కదా.
ఎమ్మెల్సీలో కూడా ఇలాంటి కేటగిరీ ఉంటుంది. కాకపోతే ఎమ్మెల్సీలకు ఈ 4 కేటగిరీలతో పాటు వాళ్ళకి కోఆపరేటివ్స్లో కూడా ఎవరైతే కనుక సభ్యులు ఉంటారో, ఎవరైతే సేవలు అందిస్తారో వాళ్ళను కూడా నామినేట్ చేయొచ్చు. ఇది స్టేట్లో. రాజ్యసభలో మాత్రం ఈ 4 కేటగిరీస్, ఇలా 12 మెంబర్స్ నామినేటెడ్ సభ్యులు ఉంటారు స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభలో ఏ కేంద్రపాలిత ప్రాంతాల రిప్రజెంటేషన్ ఉందో తెలుసు మీకు. నేను మీకు ఢిల్లీ ఉందని చెప్పాను. ఓకే, ఢిల్లీకి 3 సీట్లు, అలానే జమ్మూ కాశ్మీర్కి 4 సీట్లు, ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీ ఉంది. ఓకే, ఢిల్లీ, దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరి, ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో సభ్యత్వం ఉంది. మరి ఎంపీలను ఎలా ఎన్నుకుంటారు? ఎంపీలను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. రాజ్యసభ ఎంపీలను ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు. అదే లోక్సభ ఎంపీలను మాత్రం ప్రజలే తమ యొక్క యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఓకే, వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు స్టూడెంట్స్. ఒకసారి అయినటువంటి సభ్యుడైనటువంటి వ్యక్తి రాజ్యసభలో ఇంకోసారి, అంటే సభ్యత్వం 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నిక కాబడ్డానికి కూడా అర్హుడే అనమాట. ఏ మెంబర్ కెన్ బి రీఎలెక్టెడ్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చండీగఢ్. ఇప్పటివరకు చండీగఢ్ పార్లమెంట్లో లోక్సభలో రిప్రజెంటేషన్ ఉంది, బట్ రాజ్యసభలో చండీగఢ్కి రిప్రజెంటేషన్ లేదు స్టూడెంట్స్. ఓకే, సో ప్రస్తుతం ఏ యూనియన్ టెరిటరీస్ అని చెప్పాను మీకు? పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఢిల్లీ, ఇవి మాత్రమే రాజ్యసభలో సభ్యత్వం ఉన్నాయి. వీటితో పాటు మిగతా యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ కానీ, చండీగఢ్ కానీ, అలానే లక్షద్వీప్ కానీ, అండమాన్ నికోబార్ కానీ రాజ్యసభలో సభ్యత్వం లేదు. కాకపోతే అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా లోక్సభలో సభ్యత్వం ఉంది. అసలు ఈ కేంద్రపాలిత ప్రాంతాలు అన్న కాన్సెప్ట్, మీరు ఇండియన్ పాలిటీ పైన మీకు కమాండ్ ఉంటే కనుక, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు 26 జనవరి 1950 అమల్లోకి వచ్చినప్పుడు మన భారతదేశంలోని రాష్ట్రాలన్నీ కూడా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అండ్ పార్ట్ సి, దాంతోపాటు పార్ట్ డిగా డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అప్పుడు పార్ట్ సి రాష్ట్రాలలో ఉండేవి స్టూడెంట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఈ యొక్క యూనియన్ టెరిటరీస్ గురించి, కేంద్రపాలిత ప్రాంతాల గురించి. మరి ఈ బిల్ ఏం చెప్తుంది? ఈ యొక్క చండీగఢ్కి రాజ్యసభలో సభ్యత్వం కావాలంటున్నారు. అంటే ఫోర్త్ షెడ్యూల్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది స్టూడెంట్స్. సో మరి ఈ యొక్క ఎవరు ఎన్నుకోవాలి? మరి నార్మల్గానైతే కనుక రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలంటే అసెంబ్లీ ఉండాలి కదా. మరి ఇక్కడ చండీగఢ్ అసెంబ్లీ లేదు కదా. మరి చండీగఢ్ రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకోవాలంటే కనుక చండీగఢ్ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక రకమైనటువంటి ఆ మున్సిపల్ కౌన్సిల్లో సభ్యులు ఎవరైతే ఉంటారో, ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులు, వాళ్ళు ఈ యొక్క ఎన్నుకుంటారు అని చెప్పేసి ఈ యొక్క బిల్లులో ఉంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇక ప్రైవేట్ మెంబర్ బిల్. నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏ సభ్యుడైతే మినిస్టర్ గారో వాళ్ళు ప్రవేశపెట్టే బిల్లుని మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ప్రైవేట్ మెంబర్ బిల్కి ఎంత నోటీస్ కావాలి? మనకి 1 month పీరియడ్ ఆఫ్ నోటీస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, దాంతోపాటు జనరల్గా ప్రైవేట్ మెంబర్ బిల్ అన్నీ కూడా ఒకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే సభ అధిపతి వీటిని అంగీకరించిన తర్వాత, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ యొక్క ప్రవేశానికి అంగీకరించిన తర్వాత వీటిని జనరల్గా ఫ్రైడేస్, శుక్రవారాలలో వీటిని ప్రవేశపెడుతుంటారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్ ఒకవేళ రిజెక్షన్స్ గురైందనుకోండి, అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ తిరస్కారానికి గురైనా కూడా ప్రభుత్వం ఏం పడిపోదు. ఓకే, సో ప్రైవేట్ బిల్ యాక్సెప్ట్ అయినా కూడా ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత అంతేగా తప్ప ప్రభుత్వం కూడా పడిపోదు. అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క పాలనకు ఎలాంటి ఈ యొక్క ఎఫెక్ట్స్, ఎలాంటి ప్రభావం కూడా ఉండదన్నమాట. ఓకే, సో ఒకవేళ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది బాగుందనుకోండి, అప్పుడు ఏమనొచ్చు అంటే కనుక మినిస్టర్ ఆ ప్రైవేట్ మెంబర్ బిల్ని, ఆ వ్యక్తిని తన యొక్క బిల్ని ఉపసంహరించుకోమని చెప్పేసి మళ్ళీ అదే బిల్లుని మినిస్టర్ తన ద్వారా కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలా ప్రవేశపెట్టిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి స్టూడెంట్స్. మరి ఓవరాల్గా అసలు పబ్లిక్ బిల్కి ప్రైవేట్ మెంబర్ బిల్కి డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం స్టూడెంట్స్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయే Group 1లో కానీ Group 2లో కానీ ఎస్ఐ ఎగ్జామ్లో కానీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే నేను మీకు ఇందాక చెప్పాను, పబ్లిక్ బిల్ ఇంట్రడ్యూస్ చేసే ఎవరు? మినిస్టర్ ప్రవేశపెడతారు. అదే ప్రైవేట్ మెంబర్ బిల్ అదర్ దాన్ మినిస్టర్ కాకుండా వేరే వాళ్ళు ప్రవేశపెడతారు. ఓకే, ప్రభుత్వం బిల్ అనేది ప్రభుత్వం యొక్క విధానాలను సూచించేటటువంటి బిల్ అన్నమాట. అదే ప్రైవేట్ మెంబర్ బిల్ ఆ వ్యక్తి యొక్క ఏవైతే అనుకుంటున్నాడో ఆ వ్యక్తి యొక్క విధానాలను, లేదా ఆ వ్యక్తి ఏ పార్టీనైతే ఈ యొక్క ప్రాతినిధ్యం ఉంటుందో ఆ పార్టీ విధానాలను సూచించే విధంగా ఉంటుంది ప్రైవేట్ మెంబర్ బిల్. అలానే ఈ యొక్క పబ్లిక్ బిల్ అనేది ఎక్కువ ఈజీగా అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కాబట్టి, ప్రభుత్వం అంటే ఎవరైతే సభలో మెజారిటీ ఉంటుందో వాళ్ళే ప్రభుత్వం కాబట్టి. అదే ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఇది సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి స్టూడెంట్స్. అలానే ఒకవేళ
ఒకవేళ పబ్లిక్ బిల్ అనేది రిజెక్ట్ అయిందనుకోండి, అప్పుడు ప్రభుత్వం పడిపోతుంది. అదే ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది రిజెక్ట్ అయిందనుకోండి, ప్రభుత్వం యొక్క ప్రభుత్వం పైన ఎలాంటి ప్రభావం ఉండదు స్టూడెంట్స్. ఓకే, అలానే ఈ యొక్క ప్రభుత్వ బిల్లు పార్లమెంటులో దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే, దీన్ని ప్రవేశపెట్టాలంటే 7 days నోటీస్ అవసరం ఉంటుంది. ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్ని డేస్? 1 month ఆఫ్ నోటీస్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఈ బిల్లును తయారు చేసేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్, పబ్లిక్ బిల్ను. ప్రైవేట్ బిల్ మాత్రము ఏ మెంబర్ అయితే కనుక ఆ బిల్ను ప్రవేశపెట్టాలనుకుంటున్నాడో ఆ మెంబరే తన యొక్క బిల్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, లాస్ట్ 5 yearsలో లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా సరే ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టారా? ప్రవేశపెడితే కనుక ఎవరు వాళ్ళు, ఏ అంశం పైన ప్రవేశపెట్టబడింది? అలానే తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు కూడా తెలంగాణ నుంచి ఒకరు ప్రైవేట్ మెంబర్ బిల్ని ప్రవేశపెట్టారు. ఓకే, మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్ ఎవరు ప్రవేశపెట్టింది, ఏ టాపిక్ పైన? ఇది ఒకసారి మీరు చెక్ చేసి చెప్పండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం డిస్కస్ చేసింది. చండీగఢ్ వాళ్ళు ఈ యొక్క రాజ్యసభలో మాకు సభ్యత్వం కావాలని అడుగుతున్నారు కాబట్టి మనం ఈ యొక్క కాంటెక్స్ట్లో ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. రాజ్యసభ యొక్క స్ట్రెంత్ ఎంత, దాంతోపాటు రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు, చండీగఢ్ వాళ్ళు ఎలా ఎన్నుకుందాం అనుకుంటున్నారు అంటే చండీగఢ్ కౌన్సిలర్స్ అందరూ ఎన్నుకుంటారు అనమాట. మరి ఇది సాధ్యమేనా? చాలామంది కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే చండీగఢ్కు రాజ్యసభలో సభ్యత్వం వచ్చే అవకాశం చాలా తక్కువ అని అంటున్నారు అనమాట. ఓకే, ఢిల్లీకి ఇచ్చినప్పటికీ, ఢిల్లీకి అసెంబ్లీ లేనప్పటికీ ఢిల్లీకి ఇచ్చారు. అప్పుడు అంటే ఢిల్లీకి ఇచ్చినప్పుడు రాజ్యసభలో సభ్యత్వం ఎందుకు ఢిల్లీకి ఇవ్వడం జరిగింది? ఢిల్లీ అనేది మెట్రోపాలిటన్ బోర్డు కాబట్టి, మున్సిపల్ కార్పొరేషన్ బోర్డు కన్నా మెట్రోపాలిటన్ బోర్డు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికారాలు వాళ్ళు సాధించుకోగలిగారు కాబట్టి. కానీ చండీగఢ్కి ఈ యొక్క రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. మరి ఆ సందర్భంలో అసలు రాజ్యసభ గురించి, దాంతోపాటు రాజ్యసభలో ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉంది, రాజ్యసభ సభ్యులను ఎలా అనుకుంటారు, అలానే ఈ యొక్క పబ్లిక్ బిల్ ప్రైవేట్ మెంబర్ బిల్కి ప్రధానమైన తేడా ఏంది, దాంతోపాటు ఈ యొక్క రాజ్యసభల సభ్యుల్లో ఎంతమంది ఎన్నుకోబడతారు, ఎంతమంది నామినేట్ కాబడతారు అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా డిస్కస్ చేశాము. అలానే మన భారతదేశ రాజ్యాంగం అమలు కాబడిన రోజు రాష్ట్రాలు అనేవి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డిగా ఉన్నాయి. ఎప్పుడైతే కనుక 1956 ఫజల్ అలీ కమిషన్ తన యొక్క రిపోర్ట్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో భారతదేశాన్ని మొత్తం కూడా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది స్టూడెంట్స్ నేను మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్. ఆంధ్ర స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ట్రై టు ఆన్సర్ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. This video is brought to you by AKSIAS.